హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ప్రతిసారి కొత్త కొత్త ఆర్టిస్ట్‌లని మనమైతే కలుస్తాం. కానీ ఈసారి మాత్రం ఒక మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారి కాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి హీరోతో యాక్ట్ చేసిన రమణారెడ్డి గారైతే మన పక్కనైతే రమణారెడ్డి గారైతే మన పక్కనైతే ఉన్నారు. రమణారెడ్డి గారు అనే కన్నా రమణారెడ్డి అన్న అన్నదైతే చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. చాలా మంచిది కూడా. అన్న హాయ్ అన్న. హాయ్ అమ్మ. ఎలా ఉన్నారు? ఫైన్ బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నా అన్న. సూపర్. బాగుంటది. అదే. బాగుండాలి. బాగుండాలి. అందరం బాగుండాలి. అన్న ఏంటన్న మీ కాంబినేషన్ ఏంటి? అంటే మీ కాంబినేషన్‌గా 'గబ్బర్ సింగ్' చూసా నేను. అవును. చిరంజీవి గారితో చేశారు. చేశాను. ఏంటి అన్నతమ్ముళ్ళు ఇద్దరితో చేస్తే ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి ఉంటది గదా! నటుడు అందరితోని చేయాలని ఉంటది గదా! కొత్త అవును. ఆర్టిస్ట్‌తోని చేయాలని ఉంటది. పెద్ద ఆర్టిస్ట్‌తోని చేయాలని ఉంటది. హ్మ్. మెగా ఫ్యామిలీ వారితోని చేయాలంటే ఇగ దానికన్నా అదృష్టం ఏముండదు. అవును. ఆల్‌మోస్ట్ అందరితోని చేశాను. బన్నీ బాబుతోని చేశాను 3, 4 సినిమాలు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారితోని చేశాను. హ్మ్. అండ్ చిరంజీవి గారితోని చేశాను. 'సారా నరసింహారెడ్డి', 'ఖైదీ 150 151' అవును. సో, అట్లా అన్నీ మెగా ఫ్యామిలీతో చేసుకుంటూ పోతున్నాను. హ్మ్. అదొక ఎనర్జీ అనమాట. పెద్ద కుటుంబంలో వాళ్ళతోని చేసే ఇండస్ట్రీలో అవునండి. మనం చదువుకునేటప్పుడు 10థ్ క్లాస్ పాస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటదో, ఒక మెగా హ్మ్. ఫ్యామిలీ వాళ్ళతోని చేస్తే ఆ కంపౌండ్‌లో చేస్తే చాలా హ్యాపీనెస్ ఉంటది. ఒకరితో చేస్తే పర్లేదన్న. చిరంజీవి గారితో చేశారు, బన్నీ గారితో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో చేశారు, రామ్ చరణ్ గారితోని చేశా. రామ్ చరణ్ గారితో గూడా. 'ధ్రువ' ఇంక చేశా. అందరిని కవర్ చేసేసారు ఆ! మీరు. అదే ఆ! చేయాలిప్పుడు. ఇంకా ఉన్నాయి కదా! ఇంకా హ్మ్. వాళ్ళతో కూడా చేయాలి. కానీ హ్మ్. అన్న మీ పేరైతే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారితో వినిపిస్తుంది. అంటే 'గబ్బర్ సింగ్' చేసినప్పుడు చాలా క్లోజ్‌గా ఉండే. అవును. అంటే క్లోజ్‌గా అంటే ఫ్రెండ్ అని గాదు. హ్మ్. ఒక చనువు అరే! మనోడు ఆ! రమణారెడ్డి. మనోడు. ఆ! అదే బావుంటాడు. అట్లా అని 'గబ్బర్ సింగ్‌లో' మేము పొలాచిలో చాలా పెద్ద షెడ్యూల్ చేసినప్పుడు హ్మ్. పవన్ కళ్యాణ్ గారితోని రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడము, షూటింగ్ చేయడము మంచి సరదాగా ఉంటుండే. బండ్ల గణేష్ అన్న, హ్మ్. హరిశంకర్ అన్న అందరం కూర్చొని మాట్లాడుకుంటుండే. హ్మ్. ఇక్కడంటేనేమో మన తెలుగులో చేసిన అందరూ వస్తుంటారు కదా! ఆ ఫ్రీనెస్ ఉండదు. అవును. ఔట్‌డోర్ షూటింగ్ పోతే కొంచెం మన ఫ్రీ ఉంటది కాబట్టి అక్కడ మనమే ఉంటాం ఇంక అందరం. ఇక మనము ఉంటాం. అట్లా కొంచెం ఫ్రీ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితోని. ఇగ అప్పటి నుంచి మనకు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మంచి అది. ఆయన అవును. పోయే విధానము, ఆయన మంచితనము, మన ఏమంటారు హెల్పింగ్ బంధుత్వం. నేచరు, అవును. హెల్ప్ నేచర్. ఆయన మంచి కోసం కోరాలి, ధర్మం కోసం పోరా అలా ఆయన వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. అయితే రీసెంట్‌లీ మన మొన్న రిలీజ్ అయిన సినిమా ఉంది గదా! ఏదైనా 'భీమ్లా' ఇది 'భీమ్లా నాయకా'? ఆ! 'భీమ్లా నాయక్.' ఆ! ఆ మూవీలో ఒకరోజు క్యారెక్టర్ అన్నారు పిలిచారు. హ్మ్. పోయాము. సేమ్ 'గబ్బర్ సింగ్‌లో' ఉన్న కానిస్టేబుల్స్ కావాలంటే హ్మ్. నేను ఇంకొక సంతోష్ అని ఇద్దరం వెళ్ళాము. అప్పుడు బండ్ల గణేష్ అన్న అనుకోండి, "అరేయ్! రెడ్డి ఎలా ఉన్నావురా?" అంటే, "బాగున్నాను" అంటే, "అన్న బాగున్నాను." "ఏందిరా గెటప్" అంటే, "అయ్యో! ఏసారా నా గెటప్" అని. ఆ! సరే ఓకే అంటే, "అరేయ్! ఎళ్ళు బాబుని కలిసావా?" అని అన్నాడు. ఆ! "ఏ కలవలేదు." నన్నేడ గుర్తుపడతారన్న 12 సంవత్సరాలు అయితుంది. ఆహా! "అరేయ్! అదేం లేదురా నువ్వు గుర్తుపడతారా" అంటే, "ఏ లేదు నేను పోను" అంటే, "ఏ పోరా" అనగా అప్పుడే పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఆ! రావడంకల్లా సన్ "అన్నయ్య నమస్తే" అన్న ఆ! వరకల్లా, "ఏయ్! ఎలా ఉన్నావు రెడ్డి" అన్నాడు. అన్న హ్మ్. వరకల్లా నాకు ఫీజులు ఎగిరిపోతాయి మొత్తం ఇంకా. ఫీజ్ ఎగిరిపోయి డైరెక్ట్ కాళ్ళు మొక్కేసిన. వద్దు వద్దు" అన్నాడు. హ్మ్. అలా వెళ్ళిపోయింది. అదే అన్న. ఓకేనా? ఆటోమేటిక్‌గా ఎలా అంత ఉన్నావు? పెద్ద ఎత్తున చూస్తే. మనం చిన్న కుటుంబం నుంచి రావడం జరిగింది ఇండస్ట్రీకి. చాలా అన్ని చూసి వరకలా ఒక పబ్లిక్‌లో పవర్ స్టార్ గారు నన్ను ఇట్లా పేరు పెట్టి పిలవడానికి సరికి నేను షాక్ అయిపోయి కాళ్ళు మొక్కడం జరిగింది. వద్దు వద్దు ఎందుకు మొక్కుతావు? ఏదో అంత ప్రేమ. అప్పుడు అనుకున్నాను అమ్మా పవన్ కళ్యాణ్ మనకుంది మంచిగా ఆ! పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఆయన మనం గుర్తుపట్టిండు అనగానే అప్పుడే బండ గణేశన్‌కెళ్ళి హగ్ చేసుకున్నాను. థాంక్ యూ అన్నాను. ఆ! అరేయ్! నీకు తెలవదురా నేను 10 సంవత్సరాల తర్వాత అయినా గుర్తుపడతాను నిన్ను. ఆ! ఆయన జ్ఞాపక శక్తి ఎక్కువ. హ్మ్. నువ్వు కాదు ఇంకెవరైనా గాని నోటెడ్ ఉంటారు. హ్మ్. అన్నవరకల్లా అన్న థాంక్ యూ అని చెప్పి గల్లం ఇచ్చేసిండు. అన్న పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మీరేం చెప్తారన్న? అంటే వ్యక్తిగతంగా ఏందంటే ఆయన ఒక పుస్తకంలా ఉండేవాడు. హ్మ్. అంటే సమాజం గురించి మంచి కోరే ఏదో ఆస్తులు, అంతస్తులు మనం ఎంజాయ్ చేయాలి అవి ఇవి అని కాదు. హ్మ్. సమాజంలో మనం అందరితో మనుషులమే మనం. ఒకరికి హెల్ప్ చేసుకుంటూ, ఒక దాన్ని మార్చుకుంటూ అందరం ఒక సిస్టమేటిక్‌గా ఉండాలి. హ్మ్. సమాజంలో అందరూ ఒకలా ఉండాలనేది ఆయన సిద్ధాంతం. అన్న పవన్ కళ్యాణ్ గారు మీతో ఎలా ఉండేవారన్న అంటే సెట్‌లో గట్టా? అంటే ఎవ్రీడే అందరం మనం తెలుగు ఆర్టిస్ట్‌లం అందరం కలిసి ఉంటాం కాబట్టి ఆ పొలిటీషియన్ సీను, అంతాక్షరి సీన్ అక్కడ రోజు కలవడము. ఆయనతో త్రూఅవుట్ 'గబ్బర్ సింగ్' మొత్తం పవన్ కళ్యాణ్ గారితోనే మేము మీది. అవును. కానిస్టేబుల్ నేను క్యారెక్టర్ చూసాను. కాబట్టి ఆ! ఆ! అట్లా కొంచెం చనువు బాగుండే. ఇక మనకు మంచిగానే రెస్పెక్ట్ ఇస్తుండే. హ్మ్. ఎలా ఉన్నావు బాగుంటుండే టిఫిన్ చేసావా? లంచ్ చేసావా? అని అడుగుతుండే. చాలా అంటే ఒక మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుండే అన్నమాట. అందరూ ఒక మనమే ఒకలాగా ఉంటుండే కానీ అందరూ ఉండే రావద్దు దగ్గరికి ఎవరని కాకుండా హ్మ్.
మంచి క్లోజ్గా ఉంటుండే ఛాలెంజ్ కానీ చేసాం. నేను ఒకటి బాగా విన్నా. 'పవన్ కళ్యాణ్' గారు ఆర్టిస్టులతో ఎంత మంచిగా ఉంటారో, కానీ ఒక్కొక్కసారి టైంకి సరింగా రారు అన్నది వినిపించింది. అది నిజమేనా? ఎవరు? 'పవన్ కళ్యాణ్' గారు. అలా ఏం లేదు. ఎవ్వరికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్ద ఆర్టిస్ట్ అయినా, చిన్న ఆర్టిస్ట్ అయినా హ్మ్. మనం మార్నింగ్ షూటింగ్ మొదలుంటే నైట్ పడుకోవాలి కదా! అవునండి. మామూలుగా అందరూ అలారం పెట్టుకుంటారు. హ్మ్. మార్నింగ్ 5కి లేవాలి, 5:30కి 6 రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి, వార్మప్ చేసుకొని, జిమ్ చేసుకొని సంథింగ్ ఉంటారు కదా! అవును. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చెప్తున్నాను. అవును. ఆర్టిస్ట్ అంటే వాళ్ళ సిన్సియారిటీ. హ్మ్. టుమారో మార్నింగ్ షూటింగ్ ఉంది విత్ మేకప్ 7:00, 8:00 ఆర్ఎఫ్‌సి సంథింగ్ లోకల్ ఎక్కడనో అంటే ఆ! నైట్ నిద్ర పట్టదు. ఆ! ఎప్పుడు తెల్లారుతది, ఎప్పుడు ఫ్రెష్ అయ్యి, ఎప్పుడు టైంకి వెళ్ళిపోవాలి లొకేషన్‌కి, హ్మ్. ఎప్పుడు మేకప్ ఏసుకోవాలి, ఎప్పుడు కాస్ట్యూమ్ ఏసుకోవాలి, కెమెరా ముందు ఎప్పుడు పోవాలనేది ఉంటది. ఆర్టిస్ట్‌కి. ప్రతి ఒక్కరికి ఉంటది. హ్మ్. అంటే టైంకి రాడు, టైంకి రాను అనేది అది ఏదో మామూలు రూమర్స్ మాట్లాడతారు తప్ప అదే అది అవునన్నా. నేను ఎవరి పని ఆళ్ళదండి. మార్నింగ్ కాల్ షీట్ ఈ టైం అని చెప్పేస్తే మేకప్ మ్యాన్ ఒక టైంకొస్తారు, లైట్ మెన్‌లొస్తారు, కెమెరామెన్‌లొస్తారు, హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వస్తది. అందరం 24 గంటలు అందరం కలిసి అందరు రెడీ అనంగానే మన డైరెక్టర్ గారు కెమెరా అంటాడు, కెమెరామన్ రోలింగ్ అంటాడు, యాక్షన్ యాక్షన్ అంటారు. చెప్తాడు, షూటింగ్ చేసుకుంటాం అంతే. అన్న ఒక్క డైలాగ్ చెప్తారా మీరు? దేనిలో చెప్పాలి? 'గబ్బర్ సింగ్.' అంటే 'గబ్బర్ సింగ్‌లో' అంటే కొన్ని కొన్ని కట్ అయిపోయినాయి. ఓకే. 'గబ్బర్ సింగ్‌లో' కట్ అయిపోయిన డైలాగ్ చెప్పండి మాకు. ఏం మీకేమైనా చెప్పావా? గుర్తుందా? 12 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అదే అంటే అన్న. 'పవన్ కళ్యాణ్' గారు మంచిగా బట్టలేసుకొని హ్మ్. 'శృతి హాసన్' ఇంటికెళ్తారు గదా! అవునన్న. అందరూ బ్యాండ్‌తోని టీ టీ అవును. టీ 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 కొడతారు. టీ అని. టీ 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 "అరే! ఎట్లొచ్చినాంరా? ఎట్లా పోవాలిరా?" అని అంటామనమాట. అవును. అప్పుడు లోపలికొచ్చి "అరే! ఇదేంది ఇసిరికి డబ్బులు దండగా, ఆ అవును. దండగా అరేయ్! అందరూ డబ్బిచ్చి పంపించేయండి" అంటారు గదా! అవును. అప్పుడు ఉండే అనమాట. అది ఉండే కానీ చాలా రోజులైంది గదా! మర్చిపోయాను. అవును. హ్మ్. హ్మ్. అదే కాకుండా మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా టాలీవుడ్? నా ఫేవరెట్ హీరో 'పవన్ కళ్యాణ్' గారే. కానీ ఆర్టిస్ట్ అనే వారికి ఏందంటే ప్రతి ఒక్కరు ఒక కొత్త కొత్త యాక్టింగ్, కొత్త కొత్త క్యారెక్టర్స్‌ని వస్తుంటారు కాబట్టి, అవునన్న. నాకు 'శ్రీహరి' అన్న క్యారెక్టర్ అనేది చాలా ఇష్టం. ఎవరిది? 'శ్రీహరి' రియల్ స్టార్ 'శ్రీహరి' అన్న గారు మన ఆ! మధ్యలో లేరిప్పుడు. అవును. అన్నగారి క్యారెక్టర్‌లు అన్ని ఎట్లుంటాయంటే నేచురల్ ఉంటాయన్నమాట. మీకు తెలుసన్న ఆయన అరే! పర్సనల్‌గా? ఎందుకు తెలవదు. అరే! అన్న ఒక తమ్ముడిలాగా చూస్తుండే నన్ను. ఆ! చాలా ఇంటి మనిషిలాగానే ఉంటుండే. సో, ఏందంటే ఇండస్ట్రీలో నేను ఇండస్ట్రీకొచ్చాక తర్వాత ఫస్ట్ కుటుంబం నేర్పరచుకున్నా. హ్మ్. ఇప్పుడు డైరెక్టర్లు గాని, ఆర్టిస్ట్‌లు గాని, చిన్న ఆర్టిస్ట్ గాని, పెద్ద ఆర్టిస్ట్ గాని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని, హ్మ్. ఆల్ ఇగ 24 క్రాఫ్ట్స్ ఉన్నారు అందరూ. హ్మ్. ప్రొడ్యూసర్స్ గాని అందరితో నేను చాలా ఫ్రీగా ఉంటాననమాట. అంటే కా లోపల ఒకటి, బయట ఒకటి నాకు అసలు అది తెలవదు. హ్మ్. పరదా లేదు నాకు. పరదా ఉండదు నాది. ఓపెన్ ఉంటాననమాట. ఓపెన్ మైండెడ్. ఓపెన్‌గా ఉంటా. అందరితో కలిసిపోయి ఉంటాననమాట. అది అవునన్న. నన్ను అందరూ నోట్లో ఉంటాననమాట. అరేయ్! రమణారెడ్డి మనోడు హ్మ్. ఓపెన్ మనోడు. ఉంటాడు ఆ! అవును. అట్లా అంటారు. అందరూ అనుకుంటారు, అరే! ఒక డైరెక్టర్ నమ్ముకొని ఉంటాడు. ఒక డైరెక్టర్ ఎంబడి ఎళ్తాడు. ఆయన ఎటికెళ్ళినా ఎంబడే ఉంటాడు. డోర్ తీస్తాడు. కార్ ఎంబడి పోతే ఎనక అవును. నిలబడతాడు అది అంటారు. కానీ నేను అందరు డైరెక్టర్ల ఎంబడి ఉంటాను. హ్మ్. ఎందుకంటే మనది కుటుంబం అందరం. ఇది కానీ సింగిల్. వెనకాల తిప్పుకొని ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా మన హ్మ్. టైం వేస్ట్ చేస్తారు అని చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమేనా అన్న? అదేం లేదు. ఎట్లుంటదంటే ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ ఎంబడి తిరుగుతున్నామంటే ఆ! ఆయన ఫస్ట్ ఆయన అంటే ఇష్టంతో మనం తిరగలేం. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. అన్న. డైరెక్టర్ 'సురేందర్ రెడ్డి' గారున్నారు. హ్మ్. 'సురేందర్ రెడ్డి' గారు. 'సురేందర్ రెడ్డి' గారు డైరెక్టర్ వచ్చేసి 'అతనొక్కడే' సినిమా తీశారు. అప్పటినుంచి నేను చూసాను దూరంకెళ్ళి. హ్మ్. షూటింగ్ చేయలేదు. నేను అన్నతోని చేయడంది 'రేస్ గుర్రం' నుంచి నేను చేశాను. 'రేస్ గుర్రం' నుంచి. 'సురేందర్ రెడ్డి' గారికి నాకు పరిచయం ఏర్పడింది 'రేస్ గుర్రం.' 'రేస్ గుర్రం' సినిమాకే. 'గోగు అన్న' అని చెప్పి ఆ! కో-డైరెక్టర్ నన్ను పిలిచి పరిచయం చేశారు. బ్రహ్మానందం గారితో పాటు కానిస్టేబుల్ 'బ్రహ్మానందం' గారు. క్యారెక్టర్ ఆ! త్రూ ఔట్ ఉంటది. బావుంటదంటే ఓకే అని. అప్పుడు నాకు అన్న క్లోజ్ అయ్యాడు. 'సురేందర్ రెడ్డి' డైరెక్టర్. డైరెక్టర్. ఆ! క్లోజ్ అయ్యి నన్ను ఒక ఇంటి మనిషిలాగా అయ్యాను నేను. హ్మ్. అప్పటికి నాకు అన్న నాకు క్యారెక్టర్ ఇయ్యనా, నేను క్యారెక్టర్ చేయాలన్నా నాకు ఇయ్యనా అని ఎంబడి పడలే. హ్మ్. ఆయనతో పాటు ఉండడము, ఆయన ఇంటి మనిషిలాగా చూసుకున్నాడు. ఆయన ఇంట్లో అన్నం తిన్నాను, ఆయన ఇంట్లో ఉన్నాను. ఒక తమ్ముడిలాగా చూసుకున్నాడు నన్ను. హ్మ్. అది ఇంపార్టెంట్ కదండీ! మనకొక అవునన్న. ఇప్పుడు మనకి డబ్బుల కన్నా కావాల్సింది ఒక ఆప్యాయత కావాలి కదా అది మనకి. రిలేషన్ అవును. ఇంపార్టెంట్ కాబట్టి అవును. నేను రిలేషన్ మీద ఫోకస్ పెట్టాను. ఇప్పుడు అందరూ అంటారు, "అరే! ఏం రా బయ్ నువ్వు 'సురేందర్ రెడ్డి' డైరెక్టర్ ఎంబడి ఉంటావు. ఎప్పుడు అరే ఎంబడి ఉంటావు. ఎప్పుడు తిరుగుతావు. అవును. నీకొక క్యారెక్టర్ లేదంటే" హ్మ్. క్యారెక్టర్ అన్నకి తెలుసు. అవును. నీకన్నా ఎక్కువ నాకు తెలుసు. హ్మ్. నీకన్నా ఎక్కువ తెలుసు ఆయనకి. అవునండి. వీనికి ఏ క్యారెక్టర్స్ సెట్ అయితది. హ్మ్. వీనికి ఏది చేస్తే సెట్ అయితది అని ఉంటది. అని ఉంటది. ఆయన 2, 3 సినిమాలు తీసి బంద్ చేసుకోడు కదా దుకాణం. అదేలే అవునన్న. ఆయన తీస్తాడు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా. హ్మ్. నాకిస్తాడు. ప్రతి సినిమాకు నాకు పిలుస్తాడు. అరే! ఒక 10 రోజులు, 15 రోజులు ఉన్న దాంట్లో క్యారెక్టర్ ఏది బావుంటదని ఇస్తాడు. 'ధ్రువ' గాని, 'రేస్ గుర్రం' గాని,
అండ్ మన సారా నరసింహారెడ్డి రేస్ గాని గుర్రంలో కూడా చేశారా? రేసుగురం చేశాను. ఆ! రేసుగురంలో బ్రహ్మానందం గారి పక్కన ఉంటాను కదా. బ్రహ్మానందం గారు. పోలీస్ ఉంటాను. హ్మ్. అండ్ అట్లా ధృవ చేశాను. ధృవలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హ్మ్. రేసుగుర్రం చేశాను. మన ఇది సైరా నరసింహారెడ్డి సైరా చేశాను. నరసింహారెడ్డి. ఏజెంట్ చేశాను. ఏజెంట్. ఏజెంట్ కూడా సినిమా రిలీజ్ ఇప్పుడు ఓటీటీలో వచ్చే వెయిటింగ్ అందరూ. నేను కూడా వెయిటింగ్ ఆ! ఆల్రెడీ సినిమా చూసాను. కానీ చాలా బాగుంటది సినిమా. ఓటీటీలో వచ్చినాక తర్వాత దాని వాల్యూ ఏందో తెలుస్తది. అవును. ఓటీటీలో చాలా బాగుంటది. అందులో డైలాగ్స్ మొత్తం కంటిన్యూ ఉన్నాయా? ఉంటది. మొత్తం ఉంటది. కంటిన్యూ. హీరో అంటే పోలీస్ ఉంటాను నేను. హ్మ్. నేను సర్దార్జీ గెటప్ ఉంటది. ప్రతి దిక్కున పోలీస్ ఏంటన్నా ఇది అంటే కాపురాలు అనేది అలవాటు అయిపోయిందండి. అదేం లేదు. అంటే రీసెంట్ ఇప్పుడు 'గబ్బర్ సింగ్'లో అట్లా అంతే కానిస్టేబుల్ అయిపోయింది. అవును. మధ్యలో చాలేదు. దాని తర్వాత 'రేస్ గుర్రము.' రేస్ గుర్రం. దీంట్లో నాకు ఇప్పుడు బయట దాంట్లో ఇప్పుడు మనాలి బయటది ఎలా ఉంటారు ఒకటి డిఫరెంట్ పోలీస్ అదే. అంటే అవును. చిక్కులో మన ఈ సర్దార్జీ కట్టుకొని గెటప్ ఉంటారు వేసి కదా! అవును. ఆ గెటప్ వేసి కానిస్టేబుల్ వేశారనమాట. హ్మ్. పోలీసు అట్లా ఒక 10, 15 రోజులు చేశాను మనాలిలో. అట్లా ఆయనకు తెలుసనమాట డైరెక్టర్ ప్రతి ఒక్కరికి మనము ఎంబడి తిరిగి తిప్పించుకొని వాళ్ళ పని వాళ్ళకు ఉంటాయన్న. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి, మీకు సు సుధీందర్ రెడ్డి గారికి హ్మ్. రేస్ గుర్రం చేశారు కదన్నా! ఎలా ఉండేదన్నా సెట్‌లో? బాగుండదు. హ్మ్. బాగుంటది. ఇప్పుడు ఎట్లుంటదంటే ఇప్పుడు మా మేము షూటింగ్‌లో చేస్తాము. రెగ్యులర్‌గా పోతాం. అందరు ఆర్టిస్ట్‌తోని చేస్తాం కాబట్టి వీఆర్ అందరు ఫ్యామిలీ మెంబర్స్‌గా మేము చూసారు. చూసుకుంటాం అంత చూస్తాము. ఆయన గాని అరే మనందరం ఆర్టిస్టు ఆయన కలిసి చేసుకున్నాం. సీన్ బాగా వచ్చిందా? హ్మ్. త్వరగా చేసామా? సింగిల్ టేక్ చేసామా? అట్లా అది చేసుకుంటూ పోతాం తప్ప గాని ఎక్కువ ఆలోచనలు ఇట్లా ఉండయి. ఇప్పుడు మీరంటే మీరు అవునవును. యాంకర్ కాబట్టి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఏంది ఏందని కాబట్టి అదే. అవును. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నేనుండి యాంకర్ ఎట్లా చేస్తారు? ఏంది ఎట్లా మాట్లాడతారు? మీరు ఎట్లా చెప్తారు? నాకు తెలవదు. అవును. అట్లా అట్లా అంతే తప్ప వేరియేషన్ తప్ప అని అంతా ఈజీగా ఉంటుంది. హ్మ్. చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ గారిది హ్మ్. 'పుష్ప' మూవీ వస్తుంది. ఏమైనా చేసారా అందరూ ఫస్ట్ గాని, సెకండ్ గాని? సో నేను అల్లు అర్జున్ గారితోని 'ఆర్ఏ2' చేశాను హ్మ్. ఫస్ట్. ఏంటన్నా 'ఆర్య 2' కాడ నుంచా? 'ఆర్ఏ2' చేశాను. దాని తర్వాత 'నిప్పు' చేశాను. 'నిప్పు.' ఆ! 'నిప్పు' అదేది 'వరుడు.' 'వరుడు.' ఆ! 'వరుడు' చేశాను. ఆ తర్వాత 'రేస్ గుర్రం' చేశా. హ్మ్. అయితే నాకు ఇప్పుడు బన్నీ భయ్య కూడా మంచిగా గుర్తుపడతాడు. "ఏయ్! హేయ్! హాయ్! ఎలా ఉన్నావు?" ఇంకోటి అంటాడు. హ్మ్. 'బన్నీ అన్న' గూడా. బన్నీ అన్న ఆ! గుర్తుపడతాడు. మొన్న రీసెంట్‌లీ ఆర్ఎఫ్‌సీలో కూడా ఈ 'పుష్ప 2' సాంగ్‌కి షూటింగ్ అంటే పక్కనే ప్రెజెంట్ 'కళ్యాణ్ రామ్' గారి మూవీ చేస్తున్నా. 'కళ్యాణ్ రామ్' గారిది. ఆ! ఆ! ఆ ఓకే. షూటింగ్ పక్కనే 'పుష్ప' అయితుంటే సరే భయ్యాకి ఒక నమస్తే పెట్టొద్దామని పోతే హ్మ్. అదో బిజీ ఉండి "ఏయ్! ఎలా ఉన్నావు?" అంటే "బాగున్నా భయ్యా." "ఏంటి?" అంటే "ఇక్కడ షూటింగ్ అసలు." హ్మ్. "అంత ఫైన్ కదా?" అంటే "అంత ఫైన్." అల్లు అట్లా అర్జున్ గారు గూడా గుర్తుపట్టారు. అని వచ్చేసాననమాట. హ్మ్. అయితే ప్రెజెంట్ ఇప్పుడు 'కళ్యాణ్ రామ్' గారి మూవీ జరుగుతుంది. 'కళ్యాణ్ రామ్' గారు. చూస్తే అల్లు అర్జున్ గారు 'పుష్ప' సినిమాతోనే ఒక మంచి నేషనల్ అవార్డ్ అయితే అందుకున్నారు. ఆయన గురించి ఏం చెప్తారన్న మీరు? ఒకడే బ్రదర్ కష్టం. హ్మ్. కష్టం నమ్ముకొని, ఇండస్ట్రీ నమ్ముకొని అంటారు కదా! ఒడ్డుకి చేరుకోవాలంటే ఒకటే పడవెక్కాలి. 2 పడవల మీద కాలు పెడితే ఎటు పోలేం. అవును. అందుకే నా జీవితంలో ఒకటే నమ్ముకొని ఉంటే మనకు విజయం కంపల్సరీ ఉంటది. సో, ఆయనకేంది ఆయన పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూనే. అవును. కానీ ఎంత వర్కౌట్ చేయాలి ఆయన జిమ్ గాని, డాన్స్ ఇప్పుడు గాని, అవునండి. డైలాగ్స్ గాని, ఎర్లీ మార్నింగ్ లేసి వాకింగ్ గాని, డైట్ గాని, మనమేద్దాం అరే తిందామా అరే నడవంటే సక్క తిన్నావా మంచిగా పారడైస్ బిర్యానీ. పోదామా, ఆ! బిర్యానీ తిందామా, కబాబ్ తిందామా, సాయంత్రం అట్లా ఉంటది. అవును. ఆళ్ళు ఎంత డెడికేట్ ఉంటారు. హ్మ్. మార్నింగ్ లెవ్వాలి, ఫుడ్ ఎంత తినాలి, క్వాంటిటీ ఎంత తినాలి, డైట్ వస్తారు ఇంత తినాలి. కాబట్టి అది చేసుకుంటూ ఆడియన్స్ అందరికి మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అంత నేషనల్ అవార్డ్ తీసుకొని ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు పెద్ద పట్నాలో మొన్న పట్నాల జరిగిందైతే ఏందది ఇసుకేస్తే రాలేంత జనము అబ్బా! ఇసుకేయడం ఏం పబ్లిక్ అది. అసలు తక్కువ చూస్తే ఏంటండి షాక్ అది. అయిపోయినాం. మా అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా వచ్చది. పట్నా అది నార్త్ ఇండియాలో ఫస్ట్ టైమ్ అంత ఈవెంట్ జరిగిందంటండి. అసలు అది రికార్డ్ బ్రేక్ అంటది. హ్మ్. ఇంతవరకు ఏ సినిమా కూడా అంత కాలేదు. డైరెక్టర్ గారు 'హరీష్ శంకర్' గారితో ఎలా ఉంటదన్న మీకు? హరిశంకర్ అన్న కూడా మంచిగా క్లోజ్ మనకేందంటే 'గబ్బర్ సింగ్' నుంచే అన్నకి పరిచయం మనకి. హ్మ్. 'గబ్బర్ సింగ్' నుంచి పరిచయం. ఏడికి పోయినా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. హ్మ్. ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఆయన కూడా అన్నీ చూసుకొని వచ్చినోడే కదా! హ్మ్. ఆహ్, ఇండస్ట్రీకి అన్నీ చూసుకొని వచ్చినాడు కాబట్టి అవునన్న. ఎప్పుడు ఏమంటారు ఆఫీస్ పోయినా, ఎక్కడ కలిసినా "क्या भाई कैसे" మేము ఇంగ్లీష్‌లో హిందీలో మాట్లాడతాం అనమాట. హైదరాబాద్ హిందీనా? హిందీలో మాట్లాడతాం. "ఏ ఆ! क्या कैसे भैया अच्छे हैं." వచ్చే "क्या फिल्म है ना अरे మనోనికి ఆ క్యారెక్టర్ ఇచ్చానని" చెప్తారు. ఆ! మొన్న దీంట్లో కూడా 'మిస్టర్ బచ్చన్‌లో' కూడా క్యారెక్టర్ ఉండే నాకు. ఆ! ఆహ్, డేట్ కూడా వచ్చాయి గానీ, ఆ సీన్ ఏదో లెంత్ అయితుందని చెప్పి కట్ చేయడం జరిగింది. ఎడిటింగ్‌లో కట్ ఆ! చేసేసారు. హ్మ్. సో, అన్న కూడా మంచి చెప్తున్నా కదా! ప్రతి ఒక్క డైరెక్టర్ గాని, హ్మ్. ప్రతి ఒక్క కొత్తోళ్ళు గాని, పాతోళ్ళు గాని అందరు డైరెక్టర్లు నేను ఒక కుటుంబంలో ఒక మనిషిలాగా ఉంటాను. హ్మ్. ఏదో డేట్స్ వచ్చినాయా, పోయినామా, మేకప్ ఏసుకున్నామా, ఆహ్, షూటింగ్ చేసినామా, పేమెంట్ ఇచ్చారా, రైటా అని కాదు. మరి ఎందుకనన్నా మరి మీకు క్యారెక్టర్‌లో సరైన క్యారెక్టర్‌లు ఎక్కడ పడతలేదు? ఇంత కుటుంబంగా, ఇంత ఆప్యాయంగా ఉన్న వాళ్ళన్నాక క్యారెక్టర్ పడాలి. కానీ మరి మీకెందుకు పడతలేదు?
అంటే ఒక సామెత ఉంది హైదరాబాద్లో, సబర్ కపాల్ మిఠాయిగా అంటారు కదా. సబర్ అంటే ఓపికతో వెయిట్ చేస్తున్నా, మన కోసం మన గురించి వెయిట్ చేస్తారు అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. సో ఏ ఇప్పుడు అంటే రెడీ ఉన్నాం ఎనీ క్యారెక్టర్. నేను ఏ డైరెక్టర్ ఎనీ క్యారెక్టర్ నేను ఆల్రెడీ థియేటర్ చేసా, నంది అవార్డు వచ్చింది, మదర్ తెరిసా చేసా, ప్లే చేసా అన్ని. అంటే యాక్టింగ్ పరంగా అయితే నేను ఒక గన్ను లోడ్ అయి ఉన్నది, ఖాళీ షూట్ చేసుడే వెయిట్ అంత ఉన్నా. ఎవరి చేతులు ఉందో ఏంటో అనేది వెయిటింగ్ అంతే. సీరియస్ గా అన్న మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏదో ఒక డైలాగ్ చెప్పండి అన్న, కెమెరా చూసి. ఓకే, తడిచిపోవాలి డైలాగ్, మీ డైలాగ్ వింటే ఆడియన్స్. శ్రీరన్న డైలాగ్ చెప్తాను, ఫేవరెట్ డైలాగ్ అది, అందరికి తెలిసిన. తరతరాలుగా యోగాలుగా ఎవరి ముందు చేజాపకుండా కలో గంజో అన్నమములో ఉన్న దాంట్లో కడుపు నింపుకొని ఎవరి మీద ఆధారపడకుండా బతకటి పల్లెటూరు ప్రజలు ఇవాళ రోజు లెక్క పెట్టుకుంటూ పూట కలిపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతులను ఎందుకు పుర్ల మంది అవుతున్నాడు? పత్తి రైతులు ఎందుకు వృత్తాలు పెంచుతున్నారు? వృత్తులు పోయినాయి, ఉపాధి లేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు. ఏడ చూసినా అవనితే మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోనికి లంచం, మన కుల సర్టిఫికెట్ మనకి ఇవ్వనీకి లంచం, కరెంటు కనెక్షన్ లంచం, మంచినీటి కనెక్షన్ లంచం, సర్కార్ దాకా చేరాలి లంచం, కర్మగాలి చచ్చిపోతే శవం లేపకుండా లంచం. పేద ప్రజలు బతకనే వద్దా? స్వాతంత్రం వచ్చి 54 సంవత్సరాలు ఎంత మరి కోటాది మంది ప్రజలు కనీసం తిండి కట్టుకోనికి బట్ట ఉండనికి ఇల్లు కూడా లేకుండా ఎందుకు కట్టమనిస్తున్నారు? అరే ఉన్నోడు పొద్దున విమానం అటు పోయి సాయంత్రం విమానం ఉంటే వాపసు వస్తున్నాడు. సత్యలేపు గరీబోడు ఒక్కసారి విమానం ఎక్కే యోగం లేదా? ఏం ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమన్నా బలిసిన అయ్యా ఏదైనా? తిరుపతి పోయినా అంతే, బలిసినోనికి అర్ధగంట, గరీబోనికి 12 గంటలు. అది వాళ్ళు ఏమి వస్తుంది అన్న. ఓవరాల్ గా చూస్తే మీకు మన టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ఏముంది బ్రదర్, ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే తొక్కుతారు, మాకెవరు సపోర్ట్ చేయరు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో బ్రదర్, తొక్కుతారు, వాడు జల్బీ చేస్తాడు, వీడియో జల్బీ చేసాడు కాదు. మనం నమ్ముకొని ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చినాం. ఇండస్ట్రీ నమ్ముకొని చేయింది మనం డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి అని కాదు కదా. ఒక పేరు కోసం వచ్చాం. పేరు ఉంటే తర్వాత మనకు ఆమ్దాన్ వస్తుంది, రైట్? మనము ఏదైతే వృత్తిని ఎంచుకొని వచ్చామో, ఏదైతే వృత్తిని ఎంచుకొని వచ్చామో దాని మీద ఫోకస్ పెట్టుకొని మనం చేసుకుంటూ పోతుంటే బాగుంటది. వాడు దొక్కిరు, వీడు దొక్కిరు, వీడు దొక్కుతారు, వాళ్ళు దొక్కుతారు అంటే ఎవరికి పని లేదా బ్రదర్? వాడిని తొక్కనికి ఉంటారా? నేను దొక్కుతానంటే నన్ను దొక్కున్నట్టు రెడీ ఉంటారు పైన. కాబట్టి ఎవరికైనా ఒక రోజు వస్తుంది అంటారు. కాబట్టి మనం చేసుకుంటూ పోతుంటే వస్తుంటది. ఇప్పుడు నేనున్నాను 2001-2002లో కేసీఆర్ గారు ఉద్యమం పెట్టినప్పుడు ఆయన దగ్గర పర్సనల్ గా ఉన్నా, ఆయన వెంబడే ఉన్నా, పర్సనల్ పిఏగా అసిస్టెంట్గా ఉన్నా, అంటే పొలిటికల్ గా నేను ఉన్నా, తిరిగినా. సో అప్పుడు నేను అట్లే అనుకుని కేసీఆర్ గారు వెంబడే ఉంటే ఇలా నేను మన సంతోష్ రావు గారి ప్లేస్ లో నేను ఉంటుండే. టాబ్లెట్ ఇచ్చడం టైంకి ఆయన వెంబడి ఉండో, ఎంపీ చేయడమో, ఎమ్మెల్యేనో, సమ్ చైర్మన్, ఏదైనా ఒక మంచి పొజిషన్ ఉంటుండే. కానీ ఓపిక ఉంటుంది ఆ మనిషికి, అది ఎప్పుడైతుందో పోతుందో ఎందుకనే వరకు నాకు ఈ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. యాక్టింగ్ చేయాలి, మనం ఉంటే అది మనం 10 మంది ఫోటో దిగాలి, మనం ఏమైనా చేసినాం యాక్టింగ్ అనాలి, అది ఉంది. కాబట్టి నేను ఈ చిత్రసీమ వైపు రావడం జరిగింది. అట్లా చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు కూడా ఏంది బ్రదర్, నేను షామీర్పేటలో ఉంటూ ఎవ్రీడే షూటింగ్కి రావడం పోవడము, డైలీ బుల్లెట్ పైన పోవడము, కార్లో రావడము పోవడం ఉంటాయి. ఇప్పుడు వచ్చిన జూబ్లీస్లో ఉంటున్నాను. ఇప్పుడు జూబ్లీస్లో ఉండి నేను ఇంత స్థాయి ఉండి షూటింగ్ చేసుకుంటూ 10 మంది పిలిచిన ఫోటోలు దిగుతున్నారు. అరే నువ్వు ఉన్నారంటారు, అరే నువ్వు బాలయ్యబాబు సినిమాలో బాగా చేస్తావు, క్యారెక్టర్ బాలయ్యబాబు కూడా చేస్తున్నావు, ఆయన బాలకృష్ణ గారు మరి సినిమాలో ప్రతి సినిమాలో ఉంటాను అట్లా అనడము, పవన్ కళ్యాణ్ సినిమా అనడము, గారి సినిమా అనడము, అండ్ చిరంజీవి గారి సినిమా, అంటే ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి ఈ స్థాయికి రావాలంటే చాలా కష్టపడాలి. నేను 20 ఏళ్ళు ఇండస్ట్రీ అన్ని పెట్టుకొని వచ్చి ఇండస్ట్రీ ఉన్నా, నా కలమత్తలే నాకు అన్నం పెడుతుంది. నేనున్నా, నా పొట్ట, నా బట్ట, నా ఇల్లు, నా నా బాబు స్కూల్ కానీ, భారతీయ విద్యాభవన్లో నా కొడుకు స్కూల్, భవన్స్ లో మన మోహన్ బాబు గారి ఇంటి ముంగట స్కూల్ అన్ని నాకు కలమత్తలే ఇచ్చింది కదా, నేను నమ్ముకొని ఉన్నా కదా. సో ఏమంటారు కదా, ఒక రోజు వస్తుంది మనకు, ఒక నడుస్తుంది బండి, ఆగాలంటే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు తేజ గారి సినిమా ఉన్నది, కృష్ణవంశీ గారి సినిమా ఉన్నది, సురేందర్ గారి సినిమా ఉన్నది, అందరు నాకు పిలిచిస్తున్నారు. వాళ్ళు ఎంత చేసినా గానీ మనకు ఒక అంటారు కదా, ఇప్పుడు కోట శ్రీనివాస్ గారు అన్నారు, అరే ఇండస్ట్రీలో
ఆవకాయ అంత అంత మన యాక్టింగ్ రావాలి, గుమ్మడికాయ అంత అదృష్టం ఉండాలని. అవును. సో వెయిటింగ్ ఇప్పుడు చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటివరకైతే మనం ఏ సినిమాలో క్యారెక్టర్ చేసినారా, ఏం రాబోయే నీ క్యారెక్టర్ నీకు యాక్టింగ్ వచ్చా రాదా అని అనలేడు ఎవరు. అవును. ఎవరు అనలే. నేను అట్లా అంటే నేను అవును. వెళ్ళిపోతా ఇండస్ట్రీ అవును. విడిచిపెట్టి. ఆ! ఎందుకంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ఒక 2 సినిమాలు చూస్తాను నేను. ప్రతిరోజు దేశంలో ఏమైతుందని చూస్తాను. ఎక్కడేం జరుగుతుంది, ఇండస్ట్రీలో ఏ షూటింగ్ ఏమైతుంది, ఎవరేం చేస్తున్నారు, ఏ క్యారెక్టర్ బాగా చేస్తున్నారు. మనం ఇయాల అప్డేట్‌గా ఉంటాం. మనం పొద్దున్న లేస్తే ఎవ్రీడే షూటింగ్ ఉన్నట్టే లేస్తాను నేను. షూటింగ్ ఉన్నప్పుడు ఎంతైతే ఎనర్జీ ఉంటుందో ఎవ్రీ మరి షూటింగ్ లేవడము, ఆఫీస్‌లో పడవడము, డైరెక్టర్లను కలిసడము, ఆఫీస్‌లో ఎక్కడ ఉన్నాయి, ఏ కొత్త 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 వెతుకుతారన్న మీరుని? వెతకడం అనేది ఒకప్పుడు ఉండే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల సికింద్రాబాద్లో మన సికింద్రాబాద్లో ప్యాట్నీ సెంటర్లో విక్టరీ కలర్ ల్యాబ్ ఉంటుండే. అన్న. ఆ! షామర్పేటకి రాగానే చక్కగా విక్టరీ కలర్ ల్యాబ్కి వెళ్ళాలి, ఫోటోలు తీయాలి, సీరియస్ ఫోటో ఒకటి, హాఫ్ ఫోటో ఒకటి అవును. తీయాలి. అన్ని ఫోటోలకి రమణారెడ్డి యాక్టర్ నెంబరు ఫోన్ నంబరు రాసి రాసి ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి ఉండే. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని వాట్సాప్లో అయిపోయినాయి. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిది మనకు వాట్సాప్. గుర్తుపడతారు అందరు. అవును. ఆల్మోస్ట్ 100%లో 80% నాకు అందరూ వాళ్ళే ఫోన్ చేస్తారు. అన్న ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన గురించి ఏం చెప్తారు? ఇగో బ్రదర్, ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ కానీ, టీవీ ఛానల్స్ కానీ అందరు అడుగుతారు ఏం చెప్తారు, ఏంది అని. అవును. ఆయన గురించి అందరు తెలుసు. హ్మ్. ఆయన మన రియాల్టర్ కానీ కాదు. అన్న తెలుసండి. ఇప్పుడు నేనున్నా అన్న. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా తెలుసు? ఆయన ఒక మంచి వ్యక్తి. మంచిగా యాక్ట్ చేస్తారు. ప్రజలకు మంచిగా సాయం చేస్తారు. కానీ మీకు అలా తెలీదు కదా! మీరు ఆయనతో ట్రావెల్ చేశారు. అవునవును. 2, 3 సినిమాలు చేశారు. మరి మీకు ఇంకా ఎక్కువ తెలుసు. ఆయన ఒకటే సిద్ధాంతం బ్రదర్. ఆయనకు ఒకటి ఏంటంటే ప్రజలు మనము ఉన్న రోజులు వాళ్ళు మంచి మంచి రూట్లో పోవాలి, వీటికి అలవాట్లు కావద్దు, ఇది కానీ ఆరోగ్యంగా ఉండాలి, అమ్మ నాన్నలకి వాల్యూ ఇవ్వాలి, ఒక సమాజంలో ఎట్లయితుందో అదే ఆ దారిలో పోవాలి, నాతో ఎంతవరకు కావాలో అది చేసుకుంటూ పోదామని చెప్పి ఆయన పోవడం జరుగుతుంది తప్ప ఆయనకి ఏం అవసరం అండి. అవునన్న. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రజల కోసం ఇప్పుడు పాలిటిక్స్ అంటే తెలుసు అందరికి, రాజకీయం అంటే ఎట్లా అవును. అన్ని ఇచ్చిపెట్టుకుని అంటే ఆయనకు ఇప్పుడు ఒక గోల్ ఉంటుంది భయ్. ఇప్పుడు నీకున్నది గోలు, అవునన్న. యాంకర్ అవ్వాలని ఉంది, యాంకర్ యాక్ట్ చేయాలని, నేను యాక్టర్ అవ్వాలని ఉంది. హ్మ్. ఒక ప్రకాష్ రాజ్ గారి లాంటి ఆర్టిస్ట్ అవ్వాలని నాకు కోరిక ఉన్నది. ఆ! సో ప్రకాష్ రాజ్ గారికి మీకు మంచి అనుబంధం ఉన్నదని విన్నాను కదండీ! అవునవునవును ఉన్నది. ఆయన అన్న అంటే నాకు చాలా ఇష్టం. సో ముందు మాకు పరిచయం ఎట్లా ఏర్పడిందంటే చాలా సినిమాలు చూస్తుంటాం కదా మనకు. ఆయన అవును. ప్రకాష్ రాజ్ అంటే ఆయన నటుడు అసలు. నేను రూలర్ సినిమా చేస్తుండే. హ్మ్. ఇది మన బాలకృష్ణ గారి రూలర్ బాలకృష్ణ. సినిమాలో రూలర్. ఒక క్యారెక్టర్ చేశాను అనమాట. హ్మ్. ఆ క్యారెక్టర్‌లో ఎవరు భూమిక గారిని చంపేయడానికి నేను రిపేర్ టీవీ రిపేర్ షాప్ చేసేవాడిని లాగా పోతానన్నమాట నేను. ఆ! ఆమెను చంపడానికి పోతే ఆ టైంలో ఈమె ప్రకాష్ రాజ్ గారిని కాపాడతాను. కాపాడతాను. వాళ్ళ డాడీ హ్మ్. ఆ టైంలో నేను క్యారెక్టర్ చేసాను. సింగిల్ టేక్‌లో చేశానన్నమాట. హ్మ్. ఒక 150 మంది ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ సింగిల్ టేక్‌లో వేస్తే, హ్మ్. "అరే ఎవడ్రా వాడిని పిలవండి" అన్నాడు. హ్మ్. పవన్ కళ్యాణ్. ఆ! ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ అసిస్టెంట్. "రఘు ఎవడ్రా వాడిని పిలవండి" అనగానే నేను నాకు భయమైంది. నేను తప్పు చేశానా? అరే అరేయ్! బాగా చేస్తున్నావురా అన్నాడు. ఆయన వాయిస్ తోని. అన్న అరే అన్న షాకింగ్ మనకి షాక్ అన్న టైంకి అని ఆయన కాలు మొక్కిన. ఆ! ఆయన నవ్వగానే "అరేయ్ కూర్చో" అన్నాడు. అన్న పర్లేదు కూర్చో అంటే టీ తెప్పించిండు. అరే బాగుందిరా, గుడ్ ఫ్యూచర్ ఉందిరా, ఎక్కడరా నీది, ఏ ఊరు పోయినా అంటే, అన్న హైదరాబాద్ లోకల్ అన్న, పుట్టివేరి హైదరాబాదే లోకల్. హ్మ్. బాగుందిరా అదిరా అంటే, అన్న థ్యాంక్ యూ అన్న, మీది మీరేమై పిహెచ్డి చదివినాక తర్వాత డాక్టర్ సెట్ ఇస్తారు, అట్లా మీరు చెప్పిన డాక్టర్ స్టార్ట్ అయిపోయిందన్న, అవునా? చాలా థ్యాంక్స్ అన్న, మీరు చెప్పినట్టే నేను ఇక యాక్టర్ అయిపోయినట్టేనా అవును. ఏమన్నా. అప్పుడు ఇంకా నాకు యాక్టింగ్ మీద ఇంకా అదే వచ్చింది. ఇక దాని తర్వాత మా ఎలక్షన్స్ లో అన్న ప్రెసిడెంట్ గా నిల్చున్నాడు కదా. హ్మ్. నిల్చున్నప్పుడు అప్పుడు నన్ను ఫోన్ చేసి పిలవడం జరిగింది. బిజీ ఉండే తర్వాత ఫోన్ చేసి, "అరే ఏంట్రా" అంటే, "అన్న సారీ అన్న, తప్పైంది అన్న, క్షమించండి, కొంచెం బిజీ ఉండి రాలేకపోయాను, వస్తున్నానని" చెప్పి వెళ్ళాను. హ్మ్. అప్పటి నుంచి క్లోజ్. అన్నకు దగ్గరతో సంబంధం అంట. అన్న ఎప్పుడు కలిసినా ఆయన ముఖం చూస్తుంటాను, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అట్లా ఆయన చూసుకుని ఇంకా యాక్టింగ్ మీద ఎక్కువ నాకు ఇంకా ఆయన ఇంకెక్కువ పవర్ వచ్చేసింది నాకు. ఇక ఎట్లా అంటే ఇక చూసారు ఆయన అన్న వాయిస్ వచ్చేసింది. అలా ఏంట్రా అరే అంటే ఒక వాయిస్ రావాలంటే అవునండి. ఆయన బాగా గురించి ఎంత ఇంప్రెస్ ప్రేమ, అవ్వాలి. ఆయన ఎంత ఆయన గురించి ఆలోచించి ఇస్తేనే అలాంటి వాయిస్ వస్తుంది. అవునన్న. కానీ ఎప్పటికైనా మర్చిపోలేని వ్యక్తి అంటే ప్రకాష్ రాజ్ అన్న. ఎవరు ఆపత్తిలో ఉన్న ఆర్టిస్టులు కానీ, చిన్న ఆర్టిస్టులు కానీ, పెద్ద ఆర్టిస్టులు కానీ, మామూలు ఆర్టిస్ట్ ఉన్న ఇబ్బందులు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నా కానీ అన్న ఎప్పుడు ఫోన్ చేసినా ఒక అన్న ఇట్లా హెల్ప్ చేయాలంటే, అరే ఎంత పంపించాలి డబ్బులు మన్నే అడుగుతారు, నేను ఎంత ప్రకాష్ రాజ్ పంపిస్తాను గారు.
ఎందుకంటే ఆయన చేసే సినిమాల్లో ప్రతి రెమ్యునరేషన్ తీసుకున్న ఎంత ఏ సినిమాకి ఎంత డబ్బులు వచ్చినా 10% సేవకులే పెడతాడు 10% ప్రకాష్ రాజ్ గారు. ఆ, ఆ! ఆయన ఆయన ఒక వ్యవస్థ ఆయన అదంతా ఒక డిఫరెంట్ అన్నది. అంటే బయటికి తెలియలేని ఒక మంచి ఆ, మనిషి. అంటారు కదా ఇప్పుడు ఒక ఈ చేతితో దానం చేస్తే ఈ చేతి తెలియదు అంటారు కదా అన్నట్టు కొన్ని చేస్తుంటాడు హెల్పింగ్ నేచర్ అది కానీ ఇప్పటికే నేను చాలా మంది ఆర్టిస్టులకు వాళ్ళకి డబ్బులు ఇప్పించిన కానీ ఎప్పుడు కూడా అరే ఇవ్వరా ఎందుకు ఇవ్వాలరా అది ఇది అని నేను అడగలేదు ఎప్పుడు అరే ఏంటరా ఎంత కావాలి అమ్మంటాడు అలా మీరు చెప్పండి అన్న హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పండి అన్న డబ్బులు ఎక్కువ లేదు వద్దురా మళ్ళీ నేను చెప్పి అది ఎందుకు ఇబ్బంది అమౌంట్ ఎంత చెప్పి నేను ఇచ్చేస్తా అంటాడు. హ్మ్. ఇమీడియట్లీ అన్న చెప్పేసి అరే వాసు చెప్పాను నీకు వాసు అమౌంట్ కొడతాను అంటాడు. వాళ్ళ పిఏ. ఆ! డబ్బులు పంపించేస్తారు వాళ్ళ స్టాఫ్కి వాసన చెప్పేసి వాసన కొట్టేస్తారు అట్లా అట్లా అనమాట ఏది ఉన్నా ఇక కొంచెం యాక్టింగ్ ఏంటంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఏందనేది మనతో షేర్ చేసుకుంటాను అనమాట ఎట్లా వచ్చాను ఏంటి లైఫ్ ఏంటి యాక్టింగ్ ఎట్లా చేసాము అసిస్టెంట్ ఏం చేశాను ఏం కదా అన్ని కష్టాలు అన్ని పడుకుంటా ఇన్ని ఏమంటారు డక్క ముక్క అన్ని చేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చాను రా అని చెప్పని అందుకని నువ్వు మాట్లాడుతుంటే నీ మనసులో ఏమని కూడా చెప్పగలుగుతాడు అంత టాలెంటెడ్. ఆయననా? నువ్వు అసిస్టెంట్ కానీ ఆర్టిస్ట్ కానీ ఏ టెక్నీషియన్ కానీ మాట్లాడినా మామూలుగా మనిషి పోయి మాట్లాడినా కానీ నువ్వు కూడా చెప్పేస్తాడు. ఏముందని? ఆ, ఆ, నువ్వు తిన్నావా తినలే కూడా చెప్పగలుగుతాడు ఆయన. అంత. అబ్బా! ఆ! నా నెక్స్ట్ మీరు ఏమైనా మూవీ చేస్తున్నారా మీరు? ప్రజెంట్ ఇప్పుడు కళ్యాణం గారు మూవీ చేస్తున్నా. హ్మ్. ప్రదీప్ గారు డైరెక్టరు బ్రదర్, కళ్యాణం గారు అండ్ విజయశాంతి అండ్ శ్రీకాంత్ గారు బానే చేస్తారు. బాగా పెద్ద సినిమానే ఆ సినిమాలో ఇప్పుడు చేశాను బాగానే మంచి క్యారెక్టర్ చేశాను. మంచిగా. అదొకటి మన అదిరే అభి గారు అని ఉన్నారు కదా జబర్దస్త్ అవునన్నా. అభి అన్న ఆయన ఒక డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఆహా అని వెబ్ సిరీస్ అందులో కూడా చేస్తున్నాడు. అండ్ ఒకటి మన ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సందీప్ కిషన్ గారు ఒక సినిమా హ్మ్. అండ్ ఇంకోటి మన ఎవరిది మన ఉన్నాయి 5-6 సినిమాలు ఉన్నాయి. 5 సినిమాలు. అంటే రానున్న రోజుల్లో రమణారెడ్డి అంటే ఒక బ్రాండ్ కింద మారుతది అనుకోవచ్చా? అది మారుతుంది అనుకోవచ్చు అని మనం చెప్పలేము. అది మన కష్టం మన నర్సింహ తలరాత. అంటే మన తలరాత. మనం కష్టాన్ని నమ్ముకుంటూ పోతుంటే అది ఏమవుతుందో అనేది దేవుడే ఉంటది. ఓకే. థ్యాంక్ యూ అన్న.